ఇందులో ఏమిటంటే ముఖ్యంగా ఇది నిద్రపోకుండా అనే ఒక డైరెక్ట్‌గా మనం అంటే నిద్రపోకుండా అని వస్తుంది కదా! గుడాకేశ అంటే మన చెప్పే టెక్నాలజీ అన్నమాట. గుడాక అంటే నిద్ర, ఓకే. ఈశ అంటే మాస్టరీ అన్నమాట. ఈ టెక్నాలజీ ద్వారా మనము రాత్రుల్లో ఇది ఈశ్వరుడు అంటే శివుడు చేసే సాధన అన్నమాట. ఆయన రాత్రుల్లో రాత్రి పగలు చేస్తుంటాం. మన మహాశివరాత్రి నాడు అందుకే జాగరణ ఉండడం అంటే రాత్రి పూటంతా మనము ధ్యానం చేయమని చెప్తున్నాం. జాగరణ ఎందుకంట అంటే ఇది ఏమవుతుందంటే మన శరీరం నిద్రపోయింది. కూర్చున్నాం శరీరం కదలకుండా ఉంటే రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. నిద్రపోయినట్టు అంత స్థితిలో అంత రిలాక్స్ అవుతుంది. సో మనసు కూడా మనం ధ్యాన పద్ధతి ద్వారా మనసుకు శాంతం చేస్తాం. శరీర విశ్రాంతి ఇప్పుడు కదలకుండా శరీర విశ్రాంతి ఉంది, మనసు కూడా శాంతమైంది. అక్కడ ఏంటి జాగరణ అంటే జాగరణ దేని పట్ల జాగృతమై ఉండాలన్నమాట. దేని పట్ల అంటే మన ఆత్మ లోపల ఆనందం పట్ల, మన కేవలం చైతన్యం పట్ల మనం అవేర్నెస్ తో ఉంటాం అన్నమాట.